శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావన సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు మనం పరిశీలన చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందనే విషయానికి వస్తే కనుక ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యాలు 7 గాను, అవమానాలు 7 గాను ఉంటాయి. సింహరాశి వారు క్రిత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక మెట్టెక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా నిలబడతారు. ఆకస్మికమైన ధనం లభించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ ఆకస్మికంగా వచ్చేటువంటి ధనాన్ని మీరు వెంటనే ఎవరిదానికైనా ఇన్వెస్ట్మెంట్లు పెడతారు తప్ప మీ దగ్గర ఉంచుకోరు. పైగా ఈ సింహరాశి వారు విద్యార్థులకి జ్ఞాపక స్థితి కొంచెం తగ్గి చదువు కంటే ఇతర రంగాల్లో మన యొక్క విజ్ఞాన ప్రదర్శన చేద్దామని చెప్పి చదువును కాస్త నిర్లక్ష్యం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించేటువంటి వాళ్ళు ప్రథమాంకంలో మాత్రం వెచ్చించండి. రూపాయికి రూపాయి కనబడుతుంది. ద్వితీయాంకంలో మీకు ఎక్కడా కూడా కలిసి వచ్చేటువంటి సూచన లేదు. పైగా ఈ సింహరాశిలో వారు రాజకీయ నాయకులకు మాత్రం గట్టుకాలంగా ఉందని చెప్పుకోవాలి. అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిని అధిరోహించడానికి ద్వితీయాంకం మాత్రం మీకు సహాయపడుతుంది. పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీరి వల్ల అనేకమైన ఇబ్బందులు, ఇంతవరకు మీరు విడిచిపెట్టినటువంటి కేసులు కానీ మీరు పడినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఈశ్వర క్షేత్రాల్ని దర్శనం చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. జ్ఞాపశక్తి తగ్గడం వల్ల విలువైన పత్రాలను ఎక్కడో పెట్టి దొంగల పాలైపోయాయి అని భ్రమలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మానసికమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడా కూడా మీరు ఆలోచించేటువంటి విధానం చాలా క్లియర్గా ఉన్నా సరే తెలిసి తప్పులు చేస్తున్నారు. దీనివల్ల మీ పనులు అనేటువంటి ఆటంకాలకు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. మీరు అనుకున్న పని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయండి తప్ప సంకోచం మాత్రం పెట్టుకోవద్దు. కానీ ఏదో మనసులో ఒక చిన్న సందేహం ఏర్పడుతుంది. అయినా సరే నేను చేసేది ఖచ్చితమనే నిర్ణయం తీసుకుని మీరు పనులు చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. సింహరాశి వారికి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లంగ్స్కి సంబంధించి అదేవిధంగా కాలేయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం గోచరిస్తోంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది వచ్చేటువంటి సూచన ఎక్కువగా లభిస్తుంది. పైగా ఈ సింహరాశి వారు మీ యొక్క ఆలోచన విధానాన్ని కొంచెం మారుస్తున్నారు. కొన్ని రోజుల పాటు జనాలకి దూరంగా దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎవరూ లేని ఒంటరి ప్రదేశంలో ఉన్న ఏకత్వంగా మీరు ఒక్కళ్ళే ఉండి ధ్యానం చేయడానికి కానీ, నేను ఏదో చెయ్యాలి అంటే ఒంటరితనాన్ని నేను అనుభవించాలి అనేటువంటి ఖచ్చితమైన నిర్ణయానికి అయితే వస్తారు. దీనివల్ల రానున్న రోజుల్లో అద్భుతమైన ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. కానీ సింహరాశి వారి యొక్క ప్రవర్తన చూసి ఎదుటి వారందరూ కూడా ఏమైపోతారో అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. ఏమీ కాదు, మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ నిర్ణయాలకు మీరు గౌరవించుకోండి. అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను చక్కగా ఈశ్వరారాధన కానీ లేదా రుద్రహోమాలు కానీ రుద్రాభిషేకాలు కానీ చేయిస్తూ ఉండండి. అద్భుతంగా పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.
నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది.